హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఆలు ముద్ద కూర. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 2 బంగాళాదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో 3 వంతులు మునిగేటట్టు నీళ్లు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయాక బంగాళాదుంపలకు తొక్కలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని దూరగా వేయించుకుంటే చాలు. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న అల్లము వెల్లుల్లి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల కర్రీలో అక్కడక్కడ ఈ ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 3 టొమాటోలు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతాయి టొమాటోలు. తర్వాత ఈ టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోస్ ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మీకు కొంచెం కారం ఎక్కువ తినేటట్టయితే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. వీటిని లో హీట్లో ఉంచుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మసాలాలు కొంచెం కుక్ అయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో ఆల్రెడీ ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి లో హీట్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఆలు ముద్ద కూర రెడీ. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.